నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పైప్ లైన్ ద్వారా నేరుగా ఇంటికి గ్యాస్ కనెక్షన్ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ పైప్ లైన్ ద్వారా నేరుగా ఇంటికి గ్యాస్ కనెక్షన్ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. చాలా సంతోషం. ఈరోజు ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ కి మళ్ళీ ముందు తీసుకుపోవడానికి తిరుచానూరు టౌన్ లో ఇప్పుడే ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి AG&P గ్యాస్ కనెక్షన్ ని డైరెక్ట్ గా కనెక్ట్ చేసే విధానానికి శ్రీకారం చుట్టి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడాను. అయితే దేశం మొత్తం ఫ్యూయల్లో కానీ ఎనర్జీలో కానీ ఒక రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి. ఒకప్పుడు మనం కట్టెలతో పొయ్యిల్లో మంటేసుకునే పరిస్థితి. అప్పట్లోనే ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ వీ ఇంట్రడ్యూస్డ్ LPG. దట్ ఈస్ ది ఫస్ట్ టైం, నాట్ నౌ. అరౌండ్ 95-96 we introduced LPG in Andhra Pradesh for every poor family. Today we are giving again Deepan 2 program, 3 cylinders free of cost for every BPL family. We have announced we are supplying more than 1 crore families. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్వచ్ఛమైన సురక్షితమైన సహజ వాయువుతో నేరుగా పైప్ లైన్ ద్వారా ఇంటికి కనెక్ట్ చేయడం. LPG సిలిండర్లో తీసుకురావాలి. అదే గ్యాస్ అయితే నేరుగా ఇంటికి పైప్ లైన్లో వస్తుంది. సిలిండర్ కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవాలి, మళ్ళీ ఒకసారి డిలే కూడా కావచ్చు. అదే CNG అయితే నేరుగా ఇంటికే ఎప్పుడు కరెంట్ మారిగా మీరు స్విచ్ ఆన్ చేసి మీరు వాడుకుంటే మీటర్ ఉంటుంది. మీటర్ బేస్డ్గా మనం కట్టే పరిస్థితికి వస్తుంది. ఈరోజు AG&P ప్రథమ్ ఈ గ్యాస్ చూస్తే 5 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు వీళ్ళు. రాజస్థాన్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నారు. ఇప్పటికే 8-10% వీళ్ళు మార్కెట్ అంతా కూడా వీళ్ళ యొక్క దీంట్లో కంట్రోల్లో ఉంది. 80 లక్షల మందికి క్లీన్ గ్యాస్ ఇస్తున్నారు. దగ్గర 28 జిల్లాల్లో ఇవన్నీ అందించగలుగుతున్నారు. 1500 CNG స్టేషన్స్ నెట్వర్క్ ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు ఇంకొక పక్కన AG&P దేశంలోని గ్రీన్ హౌస్ ని ఇంకా పెంచడానికి 2030 కంతా 15% మార్కెట్ షేర్ లో కంపీట్ చేస్తున్నారు. I am wishing all the best for them. They are doing extraordinary good work. బీఆర్ఎస్ పార్టీ లీడర్ రసమై బాలకిషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 6 గ్యారంటీల మీద అబద్దాలు చెప్పినట్టుగా నువ్వు అబద్దాలను పొగుడుతూ మాట్లాడితే నువ్వు నిజం చెప్పాయా స్వామి, నువ్వు ఏ పార్టీలో ఉన్నావని చెప్పేసి అడిగిండ్రు. రేపు నియోజకవర్గం ఓటేసిన ప్రజలు కూడా నేను అడుగుతా ఉన్నారు, నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతూ ఉన్నావని. నీకు దమ్ముంటే చెప్పు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో, లేదంటే మూసుకొని కూర్చో. మేము ఇలా నువ్వు కాంగ్రెస్ వాదివే అయితే నిన్ను కూడా నేను సూటిగా అడుగుతా ఉన్నా, రాజీనామా చేయి. నువ్వు పెద్ద ఇప్పుడు మీ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి సారు ఆహా ఊహా అని చెప్తా ఉన్నావు కదా. నిజంగా రేవంత్ రెడ్డి పాలన చక్కగా ఉన్నట్టుంటే, కాంగ్రెస్ పాలన చక్కగా ఉన్నట్టంటే మరి ఎందుకు భయపడుతున్నావా? రాజీనామా చేయి. నీ 6 గ్యారంటీకి గెలిపిస్తాయి కదా, నీ 420 హామీలు నేను గెలిపిస్తాయి కదా. కానీ మేము అంటారు చూడు, తినేందేమో మొగని సొమ్ము పాడేడుతో నువ్వు ఇంకోని పాటను అన్నట్టుగా ఇవాళ ఇక్కడి నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పాట వాడుతూ ఇలా సంక్రాంతికి వచ్చే బిచ్చగలలాగా ఇలా నువ్వు తిరుగు మాట్లాడుతూ ఉన్నావు. మాకైతే నవ్వొచ్చినా ఉన్నది. ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను ఇవాళ కూడా నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఒక అయ్య అవ్వకే పుట్టినోనివి అయితే, నువ్వు ఒక మనిషివే అయితే ఇవాళ వెంటనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి. నీ శాసన ఇవాళ నువ్వు స్పీకర్కి ఇవ్వాల్సింది పాడి కౌశిక్ రెడ్డి మీద ఫిర్యాదు కాదు, నీ రాజీనామా లెటర్ ఇచ్చిరాపో, నిలబడిపో. రేపు ప్రజలు తెలుస్తారు కదా. నిజంగా ప్రజలు నేను అంగీకరించినట్టుంటే నీ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పొచ్చు వస్తాం మేము. నీ ఇంటికి వచ్చి ప్రజలు నేను అంగీకరిస్తే పాడి కౌశిక్ రెడ్డికి వచ్చి నువ్వు చెప్పిందే కరెక్ట్, కరీంనగర్ సమీక్ష సమావేశంలో నువ్వు మాట్లాడిందే కరెక్ట్ అని చెప్పేసి నీ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పొస్తాడు. ఇలా నువ్వు ప్రజల చేత నువ్వు మళ్ళీ తిరిగి ఎన్నుకోబడితే. కానీ అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు మాకు అర్థమైతలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీకు అందరికి కనబడతలేవా? ఇలా మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఇలా మీరు తెలంగాణ పల్లెల్లో ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా వెళ్ళండి. ఒకప్పుడు సంక్రాంతి పండుగ అంటే సుక్కల ముగ్గులు వేసుకుందరు.
రథాల ముగ్గులు వేసుకుందరు. వాకిలంతా వాడ కట్టలంతా కూడా చాలా గొబ్బెమ్మలు పెట్టుకొని మొత్తం ముగ్గులతోని రంగురంగుల ముగ్గులతోని కళ్ళు చెదిరే విధంగా తెలంగాణ వాకిళ్ళ కనబడేటివి. ఇలా ఏం కనబడతా ఉన్నాయి? ఏ వాకిలి ముంగటికి పోయినా నువ్వు ఇస్తానన్న తులం బంగారం ఏమైపోయినదని ముగ్గులేస్తా ఉన్నారు. ఆడోళ్ళు సిగ్గుండాలి మీకు. మహిళను కోటీశ్వరి చేస్తామన్నారు. ఇలా 1 కోటి మంది మహిళలు వాకిళ్లలో ముగ్గులు వేసుకుంటా ఉన్నారు. మాకు ఇస్తానన్నా 2500 ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి ముగ్గులు వేసుకుంటా ఉన్నారు. గచ్చుల మీద చాక్పీసులతో రాస్తా ఉన్నారు ముగ్గులల్లా. మా ముసలిలోకి 2000 నుంచి 4000 ఇస్తా అని చెప్పినవు ఏమైంది అని చెప్పేసి ముగ్గులేస్తా ఉన్నారు. ఇలా మా ఇంటికి రుణమాఫీ చేస్తా అని చెప్పినవు ఇలా మా ఊర్లో సగం కూడా రాలేదు, రుణమాఫీ ఎప్పుడు చేస్తావు అని చెప్పేసి ముగ్గులు వేసుకుంటా ఉన్నారు. ఇలా రైతు భరోసాకు దిక్కున్నదా? రైతు భరోసాకు విధి విధానాలు ఉన్నాయా? ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఏ రైతుకు భరోసా? ఏం విధాలున్నాయి నీ దగ్గర? ఇవాళ వాళ్ళట విఓలు విఆర్ఓలు పోయి మొత్తం ఎంపీడీఓ గారు నోడల్ అధికారికంగా ఉండి మొత్తం పొలాల పొంట గట్ల పొంట తిరుక్కుంటా చెట్ల పొంట తిరుక్కుంటా ఆయన రాస్తాడట ఇంతమందికి సాగున్నాయని. ఇది ఎక్కడన్నా అయ్యే పనేనా? ఇది ఎక్కడన్నా జరుగుతుందా? మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ అందులో కాంగ్రెస్ వాళ్ళక ఇందిరమ్మ కమిటీలు నమోదు చేయాలి. ఏం చేయాలి? మళ్ళీ వెనక లెక్కనే కదా. అరే నాకు 10 ఇస్తా, నాది రాయిరా, 20 ఎందుకురా, 30 రాసుకో, 10 నువ్వు తీసుకో, 10 నేను తీసుకుందాంతి, రాసి పెట్టు అని చెప్పి ఇదే కథ కదా మీరు చెప్పేది. ఇలా క్షేత్ర స్థాయిలో నీ దగ్గర లెక్కలేదా? శాటిలైట్ మీద మొత్తం మీదికే కెమెరాలు వచ్చి చూసి ఇత్తనన్నావు కదా. మళ్ళీ క్షేత్రస్థాయి పరిశీలన అనేది ఏంది అంటే కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పింది రాయాలి. ఫలానోళ్ళకి ఇయ్యమనంటే భూమిగా వీళ్ళకి సాగంటే మీరు 4 ఎకరాలు అంటే 4 ఎకరాలు రాయాలి, 5 ఎకరాలు అంటే 5 ఎకరాలు రాయాలి. మీరు లంచాలు తీసుకోవాలి, రాసిన వాళ్ళకే పైసలు ఇవ్వాలి. మళ్ళీ మీ వక్ర బుద్ధి బయటపడ్డది కదా. రేపు ఇళ్ళ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. కౌలు రైతుకు దిక్కు లేదు. మీరు ఇస్తా అన్నటువంటి ఏ గ్యారంటీలో కూడా ఇలా ఒక విధి విధానాలు అంటూ రూపొందించుకోలేదు. అంత గాలిలో మేడలు కడతా ఉన్నారు. కేవలం స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్ల వరకు ప్రజలను మభ్య పెట్టాలి కాబట్టి దీన్ని తాత్సారం చేయాలి, దీన్ని ఆలస్యం చేయాలి. ఇగో వచ్చినది, వస్తున్నాయి, రేపిస్తాం, మాపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఇది ఒకటి ఇస్తాం అని చెప్పేసి కమిటీల మీద కమిటీలు వేసిన మంత్రుల కమిటీలు, ఈ సబ్ కమిటీ, ఆ సబ్ కమిటీ, ఈ కమిటీ. మరి అన్ని కమిటీల రిపోర్ట్లు ఉన్నాక మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్షేత్రస్థాయి పరిశీలన ఏంది నాకు అర్థమైతలేదు. కాబట్టి ఇవి ప్రశ్నించినందుకు చాలా రోజులుగా కౌశిక్ రెడ్డి యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి పార్టీలో ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకున్నారు. ఎందుకు? అందరిలాగా బానిసలాగా బతకడం వాళ్ళకి ఇష్టం కాదు. వాళ్ళని కూడా కొనాలనుకున్నారు. రకరకాల బెదిరింపులు జరిగినాయి. మీతో కొంతమందిలాగా మా పార్టీలకు రండి, మాకు సపోర్ట్ చేయమని అని అడిగితే నేను ఏ పార్టీలో గెలిచినో ప్రజల వైపు తెలంగాణ తీసుకొచ్చిన పార్టీలో ఉంటాం, తెలంగాణ వైపు నిలబడి కలబడతాం, కొట్లాడతామని చెప్పిండు. దానికేనా మీది? ఇలా గౌరవ కేసీఆర్ గారు దళితుల బతుకులో, దళితుల జీవితాల్లో ఒక కొత్తదాన్ని ఆవిష్కరించాలి, వాళ్ళకు బతిదేరు చూపాలని చెప్పేసి హుజురాబాద్ మండలంలో ఒక పైలట్ ప్రాజెక్టుగా దళిత జ్యోతి కార్యక్రమాన్ని తీసుకొని ఇలా వాళ్ళందరికీ కూడా దళిత బంధు ద్వారా ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తే అకౌంట్లో పడ్డటువంటి పైసలను ఆపేసేసినావు. దళితులు వచ్చి రోడ్ల మీద నిడుతూ ఉంటే వాళ్ళని తీసుకుపోయి జైళ్ళలో పెడతా ఉన్నావు. వాళ్ళ ప్రతినిధిగా, వాళ్ళ ఎమ్మెల్యేగా. అరే నీకేమైతుంది బాబు, నీకేం నొప్పి అవుతుంది? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అకౌంట్లో దళిత బంధు పైసలు వేసిపోయినాడు, నువ్వెందుకు ఆపుతున్నావు ఈమని చెప్పేసి ప్రశ్నించినందుకు ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద ఒక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఊర్లో ఉన్నటువంటి సమస్యల మీద ప్రశ్నించినందుకు ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద కేసులు పెడతా ఉన్నారు. కేసులతోని, అరెస్టులతోని, అణచివేతతోని, భయాభ్రాంతులతోని మీరు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను మీరు బెదిరించలేరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో అనేక జైలు గోడలను ముద్దాడిన వాళ్ళు ఉన్నారు, అనేకమైన కేసులకు అరెస్టులతోని జైలుకు వేయించిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి భయపడకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నటువంటి పార్టీ బిడ్డలను మీరు ఎప్పుడు కూడా బెదిరించలేరు. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, తిరిగి ఇలాంటియే పునరావృతమైతే ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి కూడా సహనంతో ఉన్నది. ప్రజలు ఒక తీర్పు ఇచ్చిరు, ఒక మార్పును కోరుకున్నారు. ఆ మార్పుకు మనం కూడా కట్టుబడి ఉండాలన్నటువంటి ఒకే ఒక ఆకాంక్షతోని, ఒక క్రమశిక్ష కలిగినటువంటి పార్టీ ప్రతినిధులుగా ఇలా కేసీఆర్ గారు ఆదర్శం చాలా మంది మౌనంగా ఉన్నారు. ఈ మౌనం అనేది చాదగాని తానము అనుకుంటే మీ అంతా వెర్రి పప్పాలు ఇంకొకరు ఉండరు. గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది. అది తీసిరంటే దాని పరిణామం ఎట్లా ఉంటుందో కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొత్తం బీఆర్ఎస్ లీడర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం 26 జనవరి నాడు ఒక 4 పథకాలకు మంజూరులు కానీ నిధులు విడుదల కానీ చేసే సందర్భంలో
కార్యక్రమం నిర్వహించి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులుగా మేమందరం బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొనడం జరిగింది. జిల్లా కలెక్టర్ సంబంధించిన అంశాలన్నీ చెప్పిన తర్వాత ప్రజల పక్షాన రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చెప్పినటువంటి విషయాలలో 6 గ్యారెంటీల గురించి ప్రధానంగా రైతు భరోసా 2024లోనే 2 పంటలకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా 15,000 చొప్పున ఇవ్వకుండా కేవలం 12,000 రూపాయలు ఎకరాకి ఇస్తామనేటువంటి మాట ఇప్పుడు చెప్తే పాతయాన్ని కూడా మీరు డబ్బులు కట్టండి, ఇస్తాన్న మాట ప్రకారంగా నిధులు విడుదల చేయండి అని కరీంనగర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు, నేను అన్ని విషయాలను మాట్లాడితే ఏవి కూడా జవాబులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మాట్లాడడం, దానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ కాంగ్రెస్ ఎజెండాను మోస్తున్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారికి కూడా అవకాశం జరిగింది. వెంటనే కౌశిక్ రెడ్డి గారు మా యొక్క సమస్యలు మేము చెప్పినటువంటి వాటికి మొదలు పరిష్కార మార్గం చెప్పండి, అదేవిధంగా మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే ఏ పార్టీ అని అడిగితే ఒక అప్రజాస్వామ్య పద్ధతిలో అధికారం ఉందని చెప్పనేటువంటి ఒక ఆలోచనతోని కౌశిక్ రెడ్డి గారి అందరినీ కూడా బయటపడడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అని చెప్పని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు నిదర్శనం అని చెప్పని దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగం కొరకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పేదవాళ్ళ కొరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటామని చెప్పని, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలైనంత వరకు మేము వాళ్ళను వదిలిపెట్టేది లేని చెప్పని, మీరు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా మా గొంతు నొక్కాలని ప్రయత్నించినా కానీ మేము ప్రజాపక్షాలు ఉంటామని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ కరీంనగర్ జరిగినటువంటి సంఘటన అదృష్టకర సంఘటన. అది ప్రభుత్వం సక్రమంగా నడిపిస్తాము అని కేసీఆర్ గారు కేవలం 10,000 రూపాయలు రైతులకి బిచ్చమేసినట్టు ఇస్తా ఉన్నాడని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒక్కసారి గుర్తు చేసినాం. మరి మీరే కదా రైతులందరికీ కూడా 15,000 రూపాయల రైతు భరోసా వేస్తామని చెప్పిండ్రు. మరి వేస్తామని చెప్పిన తర్వాత ఇవాళ మీరు అధికారంకి వచ్చిన తర్వాత ఇవాళ దాకా ఒక్కసారి కూడా రైతు భరోసా అనే పథకాన్ని మీరు కొనసాగించలేదు, వెయ్యలేదు కదా రైతులకి. ఇవాళ దాకా మీరు ఎందుకు వేయలేదు అని నేను అడిగిన. మరి వాళ్ళు వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. రబీ పోయింది, యాసంగి పోయింది, 2 సీజన్లు పోయినాయి. 2 సీజన్లలో రైతు బంధు అనేది వాళ్ళు వెయ్యలేదు. మళ్ళా ఇప్పుడు వేస్తామని చెప్తా ఉన్నారు, వేస్తారో లేదో కూడా తెలియదు. అది కూడా ఏం చెప్పిర్రు, 12,000 రూపాయలు వేస్తాము, మేము 15,000 వేయము అని మాట మార్చిరు. మరి నేను ఒక్కటే అడుగుతున్నా, మీకు చేత కాకపోతే ఆ రోజు మీరు మాట ఇచ్చి రైతులను ఎందుకు మోసం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రోజు ప్రశ్నిస్తా ఉన్నా, ఈరోజు అక్కడ కరీంనగర్ కలెక్టరేట్లో కూడా ఇదే అడిగిన. దానికి సమాధానం చెప్పరు. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ మేము 100% చేసినామని చెప్తా ఉన్నారు. ఇది పూర్తి అవాస్తవము. మరి నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇవాళ కేవలము 45 నుంచి 50% మాత్రమే రుణమాఫీ అయింది. ఇంకొక 50% రైతులకి ఇంకా రుణమాఫీ కాలేదు. ఖచ్చితంగా మీరు రుణమాఫీ చెయ్యాలి అని నేను 3 మంత్రుల సాక్షిగా మొత్తము అందరి ముంగట మొత్తం అధికారులు ఉన్న ముందల్నే నేను చెప్పడం జరిగింది. దానికి జవాబు చెప్పరు. అదేవిధంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులది దళిత బంధు అనే ఒక పథకంని కేసీఆర్ గారు పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. దాదాపు సాచ్యురేషన్ మోడ్లో 18,500 దళిత కుటుంబాలకి ఇలా దళిత బంధు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. దాని 2వ విడత అనేది మీరు ఆపమని కాపీ ఇచ్చిండ్రు, మీరు ఆపమని ఆర్డర్స్ ఇచ్చిండ్రు. మరి దాని సంగతి ఏంది?
మేము రెండో విడత దళిత బంధు ఇవ్వమని అడిగితే పోలీస్ అధికారులు మా మీద కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. దీని సంగతి ఏంది అని మేము వైఎస్ఆర్సీపీ లీడర్ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ఇంతవరకు దాదాపు ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఆ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఊసేలేదు. అట్లీస్ట్ ఉద్యోగ సంఘ నాయకులను కూడా పిలిచి మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు రావాల్సినటువంటి అమౌంట్ ఏమున్నాయి అనేది అడగకుండానే ప్రభుత్వం వాళ్ళు మీటింగులలో మరి కొంత బకాయిలు కొన్ని పెండింగ్ బిల్స్ ఇవ్వాలి అని మాట్లాడుకుంటూ అందులో ఉద్యోగస్తులకు సంబంధించి మరి దాదాపు 25,000 కోట్ల రూపాయలు మరి పెండింగ్ ఉంటే 519 కోట్ల రూపాయలు జీపీఎఫ్కో, 214 కోట్ల రూపాయలు ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సరెండర్ లీవ్స్ కోసం, అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగస్తుల యొక్క కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది అది కూడా ఒకకిస్తే, పోలీసు వాళ్ళకు కూడా సరెండర్ లీవ్ ఒక్కిస్తే, అదేవిధంగా ఈ యొక్క సిపిఎస్ ఉద్యోగస్తులకు వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఓన్లీ 300 crores కడతాము అని చెప్పి చెబుతూ మరి ఈరోజు చూస్తూ ఉంటే ప్రసార మాధ్యమాల్లో ఎక్కడైనా మరి సంక్రాంతి కానుకలు, సంక్రాంతి మరి పండగ సందర్భంగా కూటమి ప్రభుత్వం వరాలు అని చెప్పేసి చూస్తూ ఉంటే ప్రజలు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఉద్యోగస్తులకి ఏదో వీళ్ళు కొత్తగా మరి వరాలు కురిపిస్తున్నారేమో, లేకపోతే కానుకలు ఇస్తున్నారేమో అనేటువంటి భావం కలుగజేసే విధంగా కనిపిస్తుంది తప్ప లోపల ఏమీ లేదు. చెప్పాలంటే జీపీఎఫ్ అనేది వాళ్ళ సొంత డబ్బు, దాచుకున్న డబ్బు. ఆ డబ్బు కూడా మొత్తం క్లియర్ చేయకుండా మరి 519 కోట్ల రూపాయలు దాంట్లో నుంచి పే చేస్తామంటున్నారు. చాలా రోజుల తర్వాత పెండింగ్ పెట్టుకొని వాళ్లకు ఏదో వరాలు కురిపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు, చెబుతూ ఉన్నారు. అదేవిధంగా సరెండర్ లీవ్స్ కూడా మరి సంవత్సరానికి 15 రోజులు ప్రతి ఉద్యోగి కూడా లీవ్ సరెండర్ చేసుకునేదానికి అర్హత కలిగి ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా దాన్ని పెండింగ్ పెట్టి ఉన్నారు, దాదాపు 3 సంవత్సరాల దాకా. అది ఉద్యోగస్తులకి ఎవరికి ఇవ్వకుండా ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో 214 కోట్లు, అది కూడా ఒక కిస్తీ ఇస్తున్నాం అని చెప్పడము, అలాగే సిపిఎస్ కూడా ఒక కిస్తీ 300 కోట్లు ఇస్తున్నామని చెప్పడము. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉద్యోగస్తులకు సంబంధించి టీడీఎస్ కింద 265 కోట్ల రూపాయలు ఇస్తున్నాం అంటున్నారు. నాకైతే అర్థం కావట్లే. నేను ఉద్యోగ సంఘ నాయకుడిగా మరి దాదాపుగా 36 సంవత్సరాలు పనిచేశాను. అదేవిధంగా ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘానికి కూడా నేను వైస్ చైర్మన్గా ఉంటున్నాను. అయితే ఈ టీడీఎస్ అనేది ఉద్యోగస్తులకు సంబంధించి ఏదో పేమెంట్ అంటుంటే నాకైతే అర్థం కావట్లా. మరి ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా ఉద్యోగి కట్టేది ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే అతనికి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందో అంతే కడతాడు తప్ప ముందు కడప జిల్లా బద్వేల్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు బిజవేముల రామసుబ్బారెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నన్ను నియమించినందుకు ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యకులు రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధాలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా నాయకులందరికీ కూడా పేరు పేరున
శిరస్సు వంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆ తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రిగా ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినాక ప్రజలందరూ కూడా నా వాళ్ళు, అన్ని పార్టీలు నా వాళ్ళు, కుల మతాలకు అతీతంగా నా వాళ్ళకి నేను సాయం చేయాలా అనే పదముతో ముందుకెళ్ళాడు. మరి 22 డిసెంబర్లో 2022 డిసెంబర్ 22వ తేదీన మాకు మనకొస్తే మా పంచాయతీకి దాదాపు 2 కోట్ల రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చింది. మరి 23లో ఎకరాకు 6,000 అంతా ఇచ్చాడు. అలాగే రీఎంబర్స్మెంట్ ఇచ్చాడు. మరి ప్రతి ఒక్కటి కూడా రైతులకి ఏం జరిగినా గానీ, ఎన్ని కష్టాలున్నా గానీ, తను 2 ఏళ్లు కరోనా వచ్చి ఆయన 5 ఏళ్ల ముఖ్యమంత్రిలో 2 ఏళ్లు వేస్ట్ గా పోయింది. 2 ఏళ్లు పోయినా 5 ఏళ్లలో 2 ఏళ్లు పోయినా 3 ఏళ్లు పరిపాలన చేసినా గానీ బెస్ట్ ముఖ్యమంత్రిగా అనిపించుకున్నాడు. ముఖ్యమంత్రి గారికి సెంట్రల్ లో మంచి సపోర్ట్ ఉన్న తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల కంటే కూడా ఎక్కువ పని చేయాల్సినది ఉన్నది. మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఇప్పుడు 40 ఏళ్ల సీనియర్ అని చెప్తున్నాడు. మరి ఆయన ఏమీ చేయలేకపోతున్నాడు. మరి ఎందుకైతే తెలియదు కానీ మరి ప్రజల్లో దాదాపు ఇప్పటికే 20% అసమ్మతి వచ్చేసింది. ప్రభుత్వము ఇచ్చిన మాటను మరి నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఆ నిలబెట్టుకోలేని పరిస్థితిని మేము ఎత్తి చూపుతూ ప్రజల ముందుకు వెళ్ళి ప్రజలను మరి గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి ప్రియతమ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు, ఇప్పుడు ఉన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే పనులకి వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేసేదానికోసమని మాకు ఒక్కొక్క మండలం అయితేనేమి, జిల్లా అయితేనేమి, తర్వాత స్టేట్ అయితేనేమి అధికార ప్రతినిధులుగా మమ్మల్ని అందరినీ కూడా ఒక కూటమిగా ఎన్నుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మేము మా యొక్క రవీంద్రనాథ్ రెడ్డి సారథ్యంలో, మా ప్రీతమ నాయకులు గోవింద్ రెడ్డి గారు, మా ప్రీతమ ఎమ్మెల్యే సుధా మేడం గారి సారథ్యంలో ముందుకెళ్లి వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు ఏమి చెప్తే అది చేసేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు కూడా ఏం చేయలేదని చెప్పి వాళ్ళ బాధలు ఎల్లబోస్తున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మంచి రోజులు వస్తాయి కాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 5 ఏళ్లలో పూర్తి చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు 5 సంవత్సరాల్లో పాలమూరు జిల్లా సమగ్ర అభివృద్దికి ప్రజాప్రభుత్వం 1,00,000 కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ ద్వారా తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి మరియు పాలెం శ్రీపురం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పైప్ లైన్ ద్వారా నేరుగా ఇంటికి గ్యాస్ కనెక్షన్, సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.